Hello guys, welcome back to my YouTube channel. So I'm here with another vlog idea. సో thumbnail చూసుంటారు కాబట్టి ఇన్నిసార్లు సో అంటున్నానండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఓకే, thumbnail చూసినారు కాబట్టి ఈరోజు నా జర్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? ఏమనుకుంటున్నారు అందరూ? నేను నిజంగా టాపర్ అనుకుంటున్నారా? నాకే చాలా ఫన్నీగా ఉంది అది చెప్పడానికి కూడా, బట్ ఇట్స్ ఓకే. మనం డైరెక్ట్గా ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం నా సెకండ్ క్లాస్ నుంచి వద్దాం. ఎందుకంటే నా షర్ట్ బాగుంది కదా, బాగుందా లేదా? ఇందాకే వచ్చింది ఆర్డర్, వెంటనే వేసేసిన. ఓకే, లింక్స్ కావాలనుకుంటే నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఓకే, వేరే ఇప్పుడు స్టార్ట్ చేసిన కదా. ఓకే, సెకండ్ క్లాస్ నుంచి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు ముందుదంతా గుర్తులేదు. కొంచెం మొన్ననే ఒక మేమ్ చూసిన, ఏంటంటే బాగా డిసప్పాయింట్ అవుతూ ఉంటే మెల్లమెల్లగా మన గతం మర్చిపోతాం అని చెప్పేసి, ఇక అట్లా సెకండ్ దాకా ముందు మొత్తం మర్చిపోయాను అనమాట సెకండ్ క్లాస్ వరకు. సో సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ నేను ఒక స్కూల్లో చదివిన, అంటే లైక్ ఫోర్త్ అండర్ స్కూల్ అని దాని అర్థం. అయితే సెకండ్ క్లాస్లో ఏంటంటే నేను అసలు చదివేదానే కాదు. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. నాకు ఎప్పుడు డైరీలో రిమార్క్స్ రాస్తుంటారు కదా మన వాళ్ళు, లైక్ ఫ్యాకల్టీ సర్స్ మేడమ్స్. సో నాకు ఎప్పుడు ఏదో ఒక గలీజ్ రిమార్క్ ఉంటుండే, అంటే మీ పిల్లలు చదువుతలేదు అట్లాంటిది. నాకు అప్పుడు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను చదివేదాన్ని కాదు. కానీ ఇంట్లో మా వాళ్ళకి చూపించినాక డైరీస్ అయినప్పుడు రియాక్షన్స్ ఉంటాయి కదా, వాళ్ళ రియాక్షన్ చూసినప్పుడు అర్థమయ్యేది ఓకే ఏదో ముంచిరు నన్ను అని చెప్పి. కానీ చిన్నప్పుడు నేను చాలా క్యూట్ ఉండడం వల్ల నన్ను ఏ సర్స్ మేడమ్స్ ఎవ్వరేమో అనేవాళ్ళు కాదనమాట. అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి, ఆ స్కూల్లో మాకు మంచిగా గేమ్స్ అన్నీ మంచిగా ఉంటుండే, కానీ నేను ఆడేదాన్ని కాదు. ఎందుకంటే ఫస్ట్ గ్రౌండ్లోకి ఇట్లా ఎంటర్ కాగానే ఒక 2 రౌండ్లు తిప్పించేవాళ్ళు, మొత్తం గ్రౌండ్ అంతా పెద్ద గ్రౌండ్. ఆ 2 రౌండ్లకే నేను అడ్డం పడేదాన్ని. చాలా ఉన్నాయి ఇంకా తెలుసా, లిటరల్గా మా అదే పీటీ సార్ అయితే నన్ను ఇట్లా భుజాల మీద ఇట్లా ఎక్కించుకుంటారు కదా, అట్లా ఎక్కించుకొని క్లాస్లో వాడేసేటోడు. అంటే అంత నీరసం అయిపోయేదాన్ని, ఇక ఆడేదాన్ని కాదు, చదివేదాన్ని కాదు. ఎట్లా నాకు ఈరోజు ఏమన్నా హోంవర్క్ ఇచ్చారనుకో, ఇంటికి వెళ్ళంగానే హోంవర్క్ చేసిన రోజు నాకు అస్సలు గుర్తులేదు. అసలు లిటరల్గా పోగానే వెంటనే నా బ్యాగ్ ఆడవాడేసి డ్రెస్ మార్చుకొని ఆడుకోవడానికి వెళ్ళేదాన్ని. ఎప్పుడూ మళ్ళీ నైట్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి డిన్నర్ కూడా లైక్ నేను ఎవరితోనైతే ఆడుకుంటానో వాళ్ళ ఇంట్లోనే తినేదాన్ని. అంటే అక్కడికి వాళ్ళన్నా వస్తుండే, లేకపోతే మేమన్నా వెళ్తుండే, అట్లా అవుతుండే అనమాట. తినేదాన్ని అనమాట. ఇంకా ఏమైంది, హోంవర్క్ చేసేదాన్ని కాదు. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు హోంవర్క్ చేయలేదా అంటే ఫస్ట్ అవర్ మొత్తం బయట నిల్చునేదాన్ని. ఇంకా అట్లా అలవాటు అయిపోయింది, ఊకే అదే కంటిన్యూ అవుతా ఉండే. ఫస్ట్ అవర్ మొత్తం బయట నిల్చునేదాన్ని, నెక్స్ట్ అవర్ వస్తుండే, ఇంకా ఆడికి కథం అవుతుండే. మ్యాథ్స్ నాకు అందరు ఏమంటుండే, సరే క్యూట్ ఉంటుంది ఏం అనలేకపోతున్నాం, క్యూట్ ఉంటుంది ఏం అనలేకపోతున్నాం. అది బాగా గుర్తుంది నాకైతే. మా మ్యాథ్స్ మ్యామ్ ఒక్కటి అసలు ఆమెకి ఇంత కూడా కనికరం లేదు, పిల్లలంటే ఇష్టం లేకుండేమో. ఆమె అయితే నన్ను తిడుతుంది. ఆమెకు నాకు అస్సలు పడదాం. నాకు చిన్నప్పటి నుంచి ఆయన అంతా నాకు ఎవరైనా నచ్చలేదంటే నేను వాళ్ళని దేకను. సో ఆమె ఏం చేస్తున్నాను, ఫ్రంట్ బెంచ్కి వచ్చి కూర్చోవేదా అని చెప్తుండే. నేను ఫ్రంట్ బెంచ్ కాదు కదా, నేను ఉన్న బెంచ్లో అట్లనే కూర్చుంటుండే. ఆమె మాటవి వినకపోతుండే. ఇంకేమనేది, ఆ బెంచ్ మీద నిల్చో అనేది. అనంగా అప్పుడు అదే బెంచ్ మీద ఎక్కడ కూర్చున్నా అదే బెంచ్ మీద కొంచెం సేపు నిల్చొని ఇంకా ఆమె కూర్చోబెడితే కూర్చునేదాన్ని అనమాట. ఇంకా అట్లా థర్డ్ క్లాస్ సెకండ్ థర్డ్ అయిపోయింది అనమాట. ఇక అట్లా అయిపోగొట్టిన. ఇక మా వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా ఈమెను చూడలేము, ర్యాంకర్గా చూడలేము. ఎప్పుడు క్లాస్లో ఒక 50 మెంబర్స్ తీసుకున్నాం అనుకో, ఎప్పుడు నా లాస్ట్లోనే ఉంటుండే, లాస్ట్ నుంచి ఫస్ట్, లాస్ట్ నుంచి సెకండ్ అట్లా ఉంటుండే. అంత ఏమంటారు, అంత డల్లర్ నేను. అండ్ దెన్ ఇంకా థర్డ్ క్లాస్ అయిపోయింది, మనం లొకేషన్ షిఫ్ట్ చేద్దాం. ఏడున్నాం మనం, నా థర్డ్ క్లాస్ అయిపోయింది కదా. ఇక థర్డ్ క్లాస్ అయిపోయాక మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు స్కూల్ మారుతుంది అనమాట. అతను వచ్చి మా డాడీకి చెప్పగానే మా డాడీ ఏమన్నాడు, కొత్త స్కూల్ అంట బాగుంటుందంట, నువ్వు కూడా చేంజ్గా ఇక అని చెప్పిండు. అప్పుడు పెద్ద మనం అంతా ఏం స్టబాన్ కాదు, ఏది చెప్తాది, ఎందుకంటే మనం చదివుడికి ఇది కాదు, ఇన్నే అన్నే అంటే తనులు పడతాయి అని చెప్పి, సరే అని చెప్పి ఇంకా పోతాను నేను కూడా అదే స్కూల్కి అని చెప్పి వెళ్ళినాం. అది కొత్తగా పెట్టారు అనమాట, అప్పుడే కొత్తగా పెట్టారు. ఒక హాస్పిటల్ ప్లేస్లో అది రిప్లేస్ అయింది అనమాట ఆ స్కూల్. ఇంకా వాళ్ళు అంత పెద్ద ప్రమోషన్ చేసుకోలేదట్టుంది. అందరు క్లాసెస్లో బాగానే ఉంటుండే స్ట్రెంత్, మా దానికి వచ్చేసి 5. మా క్లాస్లో లిటరల్గా 5 మెంబర్స్. అందులో ఒక అమ్మాయి ఇప్పుడు నా బీటెక్లో కూడా ఉందన్నమాట. బీటెక్ వచ్చింది, కాకపోతే వేరే బ్రాంచ్, దాని వేరే. ఆమె ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే కాదు, కనిపించిన రోజు వచ్చి ఏ హాయ్ రిషిక హౌ యూ అని అన్న. నేను హాయ్ అన్న. మా వాళ్ళందరూ స్టన్, వాట్
ఏదైంది రిషిక అని ఆమె ఎవరో పిలిస్తే ఈమె కూడా పలుకుతుంది అని అనుకుర్రు. సో అదంతా వేరే ముచ్చట. అది కావాలనుకుంటే ఈ స్టోరీ మొత్తం విన్నాక మీకు అది వినాలనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఓకే, ఎందుకు ఆమె రిషిక అన్నది, నేను ఎందుకు బలికిన రిషిక అంటే అని. ఓకేనా? సో అది అయిపోయింది. 5 మెంబర్స్ అనమాట. చూసి షాక్ అయినా, ఏందబ్బా 5గురికి ఏం చదువు చెప్తారా అని అనుకున్నా. బట్ నో, ఎంత బాగా చెప్పేవాళ్ళు తెలుసా. లిటరల్గా ఏ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఎక్స్పెరిమెంట్స్, సోషల్ ఎక్స్పెరిమెంట్స్ అంటే మేము లైక్ ఇట్లా ఏమంటారు, అక్కడ ఆ మూమెంట్లో వేస్తుండే, ఏదో చదువుతుండే కాదు, మొత్తం ప్రాక్టికల్గా వేస్తుండే అనమాట. మేము గేమ్స్ మంచిగా ఆడుతుండే, ఇండోర్ ఉంటుండే, అవుట్డోర్ అన్నీ ఆడుతుండే, అంత బాగుండే. కాకపోతే అసలు ట్విస్ట్ ఏంటంటే, చూసారా సార్ డబుల్ యాక్షన్? ఆ 5గురిలో నా ర్యాంక్ 4th. అసలు ఇక అర్థమైపోయింది మా ఇంట్లో వాళ్ళకి, ఇంకా వద్దురా నాయన చదువులు అవ్వవు నాతోని అన్న ఇది వచ్చేసింది. నాకే వచ్చింది, వాళ్ళకి రాదా కానీ. ఇంకా అసలు చూడు, 5th ఒక అబ్బాయి వచ్చేవాడు. ఇంకా వాడి పరిస్థితి ఎట్లుండాలి, వాడు ఇప్పుడు ఎట్లున్నాడో ఏమో, నాకన్నా బాగా చదువుతున్నాడు అని హోప్. సో అది ముచ్చట. ఇంకా అక్కడికి ఇక నాతో అవ్వలేదు అనమాట. ఆడ కూడా 4th ర్యాంక్ వచ్చేసినాయి, అయిపోయింది. వాళ్ళు ఏమైందో ఏమో, ఎవరేమన్నారో అలానే ఆ ఇయర్ తీసేసిరు. అంటే ఇయర్ అంటే ఇక 4th క్లాస్ ఒక్కటే ఉండాను అనమాట. నెక్స్ట్ ఇయర్ ఆ స్కూల్ లేదు, తీసేసారు. చెప్పలేదు, ఏం లేదు, మాకు ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. చదివేటప్పుడు తీసేసారు. ఇక సరే నేను ఏమనుకున్నా, అరే రామా, ఈ రిపోర్ట్లు వచ్చేటప్పుడు ఈ అమ్మ స్కూల్ ఎప్పుడు కూలిపోతుందా అనిపించేది. కానీ ఆ మినిట్ నిజంగా స్కూల్ లేదు అని అనగానే వావ్ అనుకున్నా. కానీ ఇంకో స్కూల్ వేసేసారు. సో ఇందులో నేను 6th to 10th అంతా నేను ఒకటే స్కూల్లో చదివినా. సో అక్కడ ఏమైందంటే, నాకు 6th వచ్చేసిన ఇక కొంచెం ఫ్రెండ్స్ వచ్చినారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది నా లైఫ్ చేంజింగ్ ఇన్సిడెంట్. ఇది అసలు నా జన్మలకు మర్చిపోను నేను. ఏం ఇన్సిడెంట్ అంటే, మాకు ఆ రోజు జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్ అనమాట, జీకే ఎగ్జామ్. సో ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ లైక్ స్లిప్ టెస్ట్. సో ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. 20 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒక 5 ఇస్తా అని చెప్పింది. ఈ ఆమె ఇచ్చే 5 క్వశ్చన్లకు 20 ఎవరు చదువుతాడని చెప్పి నేను ఏం చేసిన, ఆ 20 ఆన్సర్స్ నా ప్లాంక్ మీద రాసుకున్నాం. ఇంకా సరే ఎగ్జామ్ కదా అని చెప్పేసి వెళ్తే ఏమైంది, ప్లాంక్ అసలు నేను ఎంత తెలివికలదు అన్నట్టు నాకు కాపీ కొట్టడం కూడా రాదు. ప్లాంక్ ఇడబెట్టిన, పక్కకు పెట్టి పేపర్ ఇడబెట్టి ఐ వాస్ సీయింగ్ లైక్ దిస్ అండ్ రైటింగ్. ఇక ఎట్లుంటుంది ఆమెకి, వచ్చింది, మ్యామ్ వచ్చింది, సోషల్ మ్యామ్ వచ్చి అన్నది, ఏం చేస్తున్నావు అన్నది. ఆన్సర్స్ రాస్తున్నా మ్యామ్ అన్న. ఎక్కడి నుంచి అంటే, ప్లాంక్ నుంచి. వావ్. ఇక నన్ను తిట్టకుండా ఉంటుందా, ఎట్లా తిట్టిందంటే దేవుడా, అసలు మా అయ్య కూడా అప్పటిదాకా నన్ను అట్లా తిట్టలే, అంతగానం తిట్టింది. ఇక ఆ తిట్టడం వల్ల మా ఫ్రెండ్స్ అందరూ ఏమనుకున్నా నాకు అర్థం కాలే. అరే నాయన, కాపీ కొట్టే పిల్లతోటి మేమేంది ఫ్రెండ్షిప్ చేసేది అనుకుర్రా, ఏమైందో నాకు తెలియదు. లైక్ నో వన్ వాజ్ టాకింగ్ టు మీ అప్పటికెళ్ళి. ఇక సరే నేను ఏమనుకున్నా, లైట్లే, ఆ పెద్దవాళ్ళు ఉంటే మనం చేసేది ఉందా లేకపోతే చేసేది ఏముందా అనుకున్నా. కొన్ని రోజుల్లో లైక్ ఫీల్ అయినా, ఇంట్లోకి వచ్చి చెప్పినా, మమ్మీ ఇట్లా ఎవరు మాట్లాడట్లేరు అది అనుకుని ఇట్స్ ఓకే. ఆడికి అయిపోయింది. అయిపోయినాక కొన్ని రోజులు అయిపోయింది. ఇక 5th క్లాస్ అయిపోయింది. అట్లా 6th క్లాస్కి వచ్చిన. ఇది 6 నాకు వన్ ఆఫ్ ద లక్కీ నెంబర్. నాకు యాక్చువల్గా 3 లక్కీ నెంబర్స్ ఉంటాయి, అందులో 6 ఇస్ మై లక్కీ నెంబర్. ఎందుకంటే 6 అనేది ఒక మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్, నా 6th స్టాండర్డ్. ఎందుకంటే 6th స్టాండర్డ్కి వచ్చేసేసరికి మాకు ఒక సార్ ఉంటుండే, ఇంగ్లీష్ సార్. ఆయన పేరు చెప్పాను కానీ కంట్రీలో ఉన్నావు బేటా ఉంటుంది. ఆయన అసలు నాకు తెలియదు వై హీ సో ఫ్యాన్సీస్ అబౌట్ మై అప్పర్ లిప్ హెయిర్ బ్రో. ఆ కాలంలో నాకే అర్థమై సాగకపోతుండే, నేనేందబ్బా నిజంగా అబ్బాయిల లేక పుట్టినా లేకపోతే ఏంది నాకు ఇది అని అనుకున్నా. మనకు తెలుసా ఇవన్నీ ఉంటాయి అని, లెక్కరికి ఉంటుంది, ఇది కామనే, అదేం పెద్ద ఇది కాదు అని. హీ సో ఫ్యాన్సీస్ అబౌట్ మై హెయిర్ అని నాకు అర్థం కాకపోతుండే. ఊకొచ్చి, యూ హ్యావ్ అ బేబీ హెయిర్స్ ఆన్ యువర్ అప్పర్, సో వాట్ డూ ఓకే. నీటిలో చాలా తక్కువ మార్క్స్ వస్తుండే. అట్లా ఇప్పుడు మా క్లాస్లో 50 కన్నా ఎక్కువనే స్ట్రెంత్ ఉంటుండే, కానీ మనం 50 తీసుకున్నాం అనుకో. 50లో నాకు 30 to 50 మిడిల్లో ఉంటుండే నా ర్యాంక్. ఆ రిపోర్ట్ ఇవ్వాలంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుండే. నాకు ఇంకా డైరీలో సైన్ పెట్టించాలంటే దేవుడా అని అనిపిస్తుండే. అయితే ఏమైంది, ఇంకా నాతోటి సార్స్ ఎవరంతా మాట్లాడకపోయేటోళ్ళు కాదు, ఫ్రెండ్స్ అంతా మాట్లాడకపోయేటోళ్ళు కానీ లాస్ట్ బెంచ్. ఐఎమ్ a last bench student. I'm a proud last bench student, you know. సో ఇక అట్లా లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. వాళ్ళు కూడా యూజువల్గా లాస్ట్ బెంచ్లో ఎట్లా అంటే టైం పాస్ కైండ్ ఆఫ్ ఉంటారు కాబట్టి అంత చదవకపోతుండే.
ఇక ఫస్ట్ బెంచ్ మా క్లాస్లో అప్పుడు ఒక స్పార్క్ బ్యాచ్ అని ఉండే, అందులో ఒక 5 వాళ్ళు తెగ్గ చదివేస్తుండే. అండ్ ఇక కొట్టుకుంటుండే అనమాట. అప్పుడు ఒక బ్యాడ్జ్లు ఇస్తుండే కదా టైకి పెట్టుకోవడానికి, ఫస్ట్ ఇన్ క్లాస్ సెకండ్ ఇన్ క్లాస్ అని, దానికోసం కొట్టుకుంటుండే వాళ్ళు. ఇక నేను మరీ అంత కిక్ ఉంటుందా అందులో అనుకున్నా. అయితే ఒకరోజు ఏమైంది, ఇక అట్లనే ఎవ్వరు డేక్తలేరు, ఏం చేస్తలేరు, మాట్లాడదామన్నా ఎవరు ఉంటలేరు. ఇక లాస్ట్ బెంచ్లో కూర్చున్నప్పుడు ఒక 2 ఫ్రెండ్స్తో మాట్లాడతాం అనుకో, వాళ్ళు రాలేదనుకో ఇక మనకు ఎట్లా శూన్యం లెక్క ఉంటుంది, ఎవరితో మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా ఆ మినిట్లో వాళ్ళతో మాట్లాడదామని ట్రై చేసిన, బట్ దేవర్ నాట్ టాకింగ్ టు డోంట్ గివ్ ఎ డ్యామ్ అని చెప్పేసి ఇక అప్పుడు ఫిక్స్ అయిపోయింది వేద మైండ్లో ఏమని. ఓకే, మనం పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్.